సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి గుర్తుపెట్టుకోమ్మా, అదృష్ట దేవత నీ తలుపు తట్టబోతుంది. నీ చెంతకు వచ్చిన అదృష్ట దేవతను ఆనందంగా ఆహ్వానించు, అస్సలు బయటకు పంపకు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి. సో ఈరోజు మనకి బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, ఎలాంటి వార్తను తీసుకువచ్చారో, ఆ అదృష్టం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నీ కోసం అదృష్ట దేవత నీ తలుపు తట్టబోతుంది. అస్సలు నిర్లక్ష్యం వద్దు బిడ్డా. వెంటనే ఈ క్షణమే తలుపుని తెరిచి అదృష్ట దేవతను ఇంట్లోపలికి ఆహ్వానించమ్మా. నీ దరికి వచ్చిన ఈ అదృష్ట దేవతని ఆహ్వానించు బిడ్డా. నీ సాయి చెప్తున్నాను కదా, సంతోషంగా ఉండగలవు. ఇక నీ జీవితానికి ఒక దారి కూడా చూపిస్తానమ్మా. గుర్తుపెట్టుకో తల్లి, నీ దగ్గరికి వస్తున్నటువంటి అదృష్టాన్ని నువ్వే చేతులారా చేజార్చుకుంటున్నావు. ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే అదృష్ట దేవత నీ తలుపు తడుతుంది. కానీ నువ్వు మాత్రం నిర్లక్ష్యంగా ఉంటున్నావు. చూడు బిడ్డా, వచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కసారి కూడా చేజార్చుకుంటున్నావు. నీ తండ్రి నీ దగ్గరికి వచ్చినటువంటి అదృష్ట దేవత అసలు ఎవరామె? నేను అదృష్టాన్ని చేజార్చుకోవడం ఏంటి బాబా? అసలు దేని గురించి బాబా మీరు చెప్తున్నారు? ఈ సందేశాన్ని దేనికి ఇస్తున్నారు? ఎలాంటి సంకేతాన్ని మీరు నాకు వినిపించబోతున్నారు అని నీకు అనుమానం ఉంది కదా బిడ్డ? చూడు తల్లి, ఎన్నో రోజులుగా నువ్వు ఒక అన్వేషణలో ఉన్నావు. అంటే నువ్వు ఉద్యోగం కోసమా, వ్యాపారం కోసమా, లేదంటే సొంత ప్రయోజనాల కోసమా ఒక మంచి పని మొదలుపెట్టి ముందుకు పోలేక వెనకడుగు వేస్తూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ విధంగా ప్రతిరోజు కూడా నెగిటివ్ ఆలోచనలో నింపుకొని ఏం చేయాలో అర్థం కాక ప్రతినిత్యం బాధపడుతూ సతమతమవుతూ ఉంటున్నావు కదా. మరి నేను అందిస్తున్న ఈ శుభవార్తను, ఈ సందేశాన్ని ఆలకించి అప్పుడు నీకు అర్థమవుతుంది. ఏం చేయాలి అన్నా సరే నీకు అదృష్టం ఉండాలి కదా. నువ్వు ఎంత బాగా పనిచేసినా ఆవగించంత అదృష్టమైనా కూడా రావాలి కదా బిడ్డ. అలానే అది కూడా అందరూ అంటూ ఉంటారు. ఆ ఆవగించంత అదృష్టం దేని ద్వారా వస్తుందో తెలుసా? పూర్వజన్మలో నువ్వు చేసిన పుణ్య కార్యాల వలన ఈ జన్మలో నీకు ఏదో విధంగా నీకు అదృష్టం అనేది తారసపడుతుంది. అదేవిధంగా నీ కోసం ఒక అదృష్ట దేవత నీ తలుపు తడుతూనే ఉందమ్మా. కానీ నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నీ కోసం నువ్వు కష్టపడుతూ, పరుల కోసం కష్టపడుతూ, పరులందరూ బాగుండాలని ఎప్పుడూ కూడా కోరుకుంటావు. అలానే నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఒక అవకాశం, మరొక అవకాశం, ఇలా అవకాశాల మీద అవకాశాలు నీ తలుపు తడుతున్నప్పటికీ కూడా నువ్వు మాత్రం వాటిని తెలుసుకోలేకపోతున్నావు. నీ దగ్గరికి చేరిన అదృష్టాన్ని నువ్వే చేతులారా వెనక్కి పంపేస్తున్నావు. మొట్టమొదటిసారిగా నీ కోసం ఒక అవకాశం తలుపు తట్టింది. అంటే వ్యాపారంలో అయినా, లేదంటే ఉద్యోగంలో అయినా నీ దరికి వచ్చిన అవకాశాన్ని నువ్వు తప్పకుండా ఉపయోగించుకోవాలి. నువ్వు ఒక్కసారి పెద్దగా లాభాల బాట పట్టాలి అంటే అది జరిగే పని కాదు. ముందు నుండే నువ్వు ఒక్కసారిగా లాభాలు గడించాలి అంటే ఎలా బిడ్డ? మొట్టమొదటి నుంచే మంచిగా తక్కువ నుంచే ప్రారంభం కావాలి. అంటే ఆ తరువాత నీకు కొంచెం కొంచెం లాభాలు బాట పడతావు. కాబట్టి తక్కువ నుండే ఎక్కువ ఆశించాలమ్మా. ఒకేసారిగా నీకు ఎక్కువ రావాలి అంటే ఎలాంటి అవకాశాలు కూడా నీ దగ్గరికి ఒకేసారిగా చేరవు కదా. కాబట్టి అదృష్ట దేవత నీ తలుపు తడుతూ ఉంది. కానీ నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. వెంటనే అవకాశాలని తలుపు తడుతున్నా సరే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. కాబట్టి నేను చెప్తున్న ఈ సందేశం ద్వారా ఒక మంచి మాట ఏంటి అంటే, నువ్వు నీ కోసం వెతుక్కుంటూ వచ్చినటువంటి ఎలాంటి అవకాశాన్నైనా సరే దూరం చేసుకోకు. తప్పకుండా నువ్వు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమ్మా. అలా ఆ విధంగానే అడుగులు వేస్తావు అని ఈ బాబా నీ నుండి కోరుకుంటున్నారు తల్లి. నీ అడుగులు వేసిన తర్వాత చిన్నగా అయినా సరే నువ్వు కొద్దిపాటి సొమ్మును ఖచ్చితంగా నీ దగ్గరకు తీసుకుంటావు. ముందు రోజుల్లో నీకు పెద్ద అదృష్టాన్ని తీసుకొచ్చే విధంగా ఉపయోగపడుతుంది. సంతోషంగా, ఆనందంగా నీ జీవితాన్ని గడపబోతున్నావు. నీకు వచ్చే అవకాశం, ఈ రోజు నుంచి ఏ అవకాశం కూడా నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఖచ్చితంగా కూడా నీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా వినియోగించుకో. దాన్ని సద్వినియోగపరుచుకో. అది చిన్నదా పెద్దదా అని చూడకు. వచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకుంటే
తప్పకుండా నీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు, అదృష్టాలని నువ్వు చూడగలవు. అవి తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు వచ్చినవన్నీ కాలదనుకుంటూ ఉంటే నీకు అదృష్టం అనేది ఎలా వస్తుంది చెప్పు తల్లి? అలానే అత్యాశ కూడా తగదమ్మా. అత్యాశ వల్ల కూడా నువ్వు చిన్న చిన్న అవకాశాల్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఒకరు ఇంట్లో చలి వేస్తుంది అని మంట పెట్టుకుంటారు. అది సరిపోవడం లేదు అని పెద్ద మంట పడితే ఆ ఇల్లే కదా కాలిపోతుంది. అలానే నీ యొక్క ఆశ అనేది ఉండాలి. అది మితిమీరిందై ఉండకూడదు బిడ్డ. అలానే నీకు వచ్చిన అవకాశం చిన్నదా పెద్దదా అని కాదు. అవకాశాన్ని నువ్వు చేజిక్కించుకుని ఆ అవకాశం ద్వారా ఇంకొక అడుగు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించు. అప్పుడు మరిన్ని అవకాశాలు నీ దగ్గరికి వస్తాయి. నీ బాబా నీ కోసం తీసుకొచ్చిన ఈ శుభవార్తని, చక్కటి వార్తని నిర్లక్ష్యం చేయకుండా వినుబిడ్డా. నీ బాబా ఏం చేసినా నీ కోసమే కదా. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూసారు కదండి, బాబాగారు మనందరికీ చెప్పాలి అనుకుంటుంది ఒకటేనండి. ఏదైనా సరే మనకి పెద్దగా ఒకేసారిగా జాక్పాట్ రావాలంటే కాదు కదా. ఏదైనా కానీ ₹1 నుంచే కదా మనం లెక్క పెట్టగలం, ₹1,00,000 సరే. అలానే మనం ఎక్కే మనం మెట్లు ఎక్కడానికి డైరెక్ట్గా మేము ఆ పైకి ఎక్కేస్తారంటే ఎలా అండి? ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే కదా మనం పైకి వెళ్ళగలం. అలానే వచ్చిన అవకాశం అది చిన్నదైనా పెద్దదైనా ఇలా ఏదైనా సరే అవకాశాన్ని మనం దాటుకుంటూ వెళ్తేనే కదా పెద్ద అదృష్టాన్ని, పెద్ద లక్కీని అయితే మనం తీసుకోగలం. కాబట్టి వచ్చిన అవకాశం అది చిన్నదా పెద్దదా అని చెప్పి ఆలోచిస్తూ అక్కడే కూర్చోకుండా ఏ అవకాశమైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళండి. బాబాగారు మీతో పాటే మీ వెన్నంటే ఉంటూ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి సందేహాలు ఏమీ పెట్టుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అంతా కూడా బాబాగారు చూసుకుంటారు. సో చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.